దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినము దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచు మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇదిగో మీరు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని వాటిని ఎదిరించగలడానికి శక్తి కలిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవంతో ఆ శక్తిని పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇదిగో ఆయనలో ఇంకా ఎదుగుచు ఇంకా మీరు ఫలాభివృద్ధి చెందాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య యొక్క మొదటి లక్ష్యం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి మేఘాలు అలుముకుంటున్న దినాలలో ఓ రకమైనటువంటి భయాందోళన కలిగి ముందు కొనసాగిపోతున్నప్పుడు, ఓ రకమైనటువంటి కష్టమైన భారము కలిగిన హృదయంతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అనేక పర్యాయములతో మాట్లాడాడు. కొంతమంది దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు, కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మనల్ని బలపరిచాడు. ఈ దినము కూడా ఎటువైపుగా మనం ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఇరుక్కొని పోయి వైపుల నుండి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, శారీరక సంబంధమైన అనారోగ్య పరిస్థితులు, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువైపోతుంటున్నప్పుడు, నీవు దేవుని వైపు చూస్తూ మొర్ర పెడుతుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదని నువ్వు అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, హన్నాకు పిల్లలు లేనప్పుడు ఓ రకమైనటువంటి దుఃఖక్రాంతురాలై ఆమె షీలోహు ప్రార్థనా మందిరంలో కన్నీరు విడుచుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏలి మీదికి ప్రత్యక్షత రావడం, యెహోవా సన్నిధి రావడం అరుదుగా మారిపోయింది. ఏలి కుమారులు యెహోవా దృష్టికి బహు దుర్మార్గులై నడిచారని బైబిల్లో ఉంటుంది. ఈ రకమైనటువంటి సందర్భాల్లో ఏలి మీదకి దేవుని ఆత్మ దిగి రావడము తక్కువైనప్పుడు, ఏలికి మంద దృష్టి కలిగినప్పుడు, కంటి చూపు సరిగ్గా లేనప్పుడు ఏలి హన్నా వైపు చూచి, ఎన్నాళ్ళు నువ్వు మత్తురాలవై దేవుని సన్నిధిలో ఉందువు అని మాట్లాడినప్పుడు హన్నా దానికి బదులిచ్చి, అయ్యా నా ఏలినవాడా, నీ దాసురాలనైనా నన్ను కనికరించము, నేను మత్తురాలై దేవుని సన్నిధిలో మాట్లాడటం లేదు, కానీ నాకు కలిగిన హృదయ వేదనను బట్టి ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఇశ్రాయేలు దేవునికి నా విన్నపములు తెలియజేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఏలి ఆమె ప్రార్థనని అర్థం చేసుకొని, నీవు సమాధానము గల దానివై వెళ్ళుము, ఇశ్రాయేలు కాపరితో నీవు మనవి చేసుకున్న దానిని ఆయనకి దయచేసి ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె ఆనాటి నుండి దుఃఖముకురాలై ఉండటం విడిచిపెట్టింది అని ఉంటుంది బైబిల్లో. ఈరోజు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, నీకున్న హృదయ వేదనను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలోనో, నీ గృహంలోనో, లేకపోతే నీ వ్యక్తిగతమైనటువంటి ప్రాంతంలోనో, ఎక్కడో ఒక దగ్గర నువ్వు పర్సనల్ స్పేస్లోనో ఎక్కడో ఒక దగ్గర దేవుని సన్నిధిలో మొరపెడుతున్న రీతిని బట్టి, చుట్టుపక్కల చూస్తున్న వారో లేదా నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్న రీతిని బట్టి, ఇదిగో నీకే విశ్వాసం ఉంది, లేకపోతే నువ్వేదో ఎక్కువ చిన్న విషయాలకు కూడా బాధపడిపోతున్నావని, నిన్ను తక్కువ చేసి కానీ లేదా దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేసేటట్లుగా మనుషుల వైపు నుంచి మాట్లాడిస్తుంటాడు దురాత్మ. వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు. దేవుడు ఈ దినం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ విన్నపం అయితే ఇశ్రాయేలు కాపరి దగ్గర పెట్టి ఉన్నావో, నీ దేవుడైన యెహోవా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని దగ్గర నువ్వు ఏదైతే విన్నపం పెట్టి ఉంటున్నావో గుర్తు చేసుకో. ఆయనది నీకు దయచేసి ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూచి ఉన్నాడు. నీ ప్రార్థనని ఆయన అంగీకరించి ఉన్నాడు. నీ హృదయం అంతరంగంలో కలుగుతున్న వేదనను బట్టి, నీ చుట్టుపక్కల అలుముకుంటున్న పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న నిందను బట్టి, నువ్వు అనుభవిస్తున్న ఒక రకమైన శోధనను బట్టి దేవుడు వాటన్నిటినీ తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీకున్న పరిస్థితులను బట్టి కానివ్వండి, నీకున్న స్థితిగతులను బట్టి కానివ్వండి, ఓర్పు కోల్పోయి, సహనము కోల్పోయి, ఇదిగో దేవుడు అనుగ్రహించి ఆ కృప మీద కనిపెట్టుకుని ఉండలేక ఓ రకమైనటువంటి భావోద్రేకాలకి గురైపోయేసి దేవుడిని దుఃఖపరుస్తున్నట్లయితే, దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మనుష్యులు కోసమో లేదా మనుషులు పెట్టే శ్రమల కోసమో, మనుషులు పెట్టే శోధనలను బట్టో, ఆ శ్రమలను బట్టో దేవుడిని దుఃఖపరచాల్సిన అవసరము మనకెంత మాత్రం అయితే లేదు.
నేను అనేక వీడియోల్లో మీకు చెప్పిన రీతిని బట్టి ఏంటి అని అంటే, శ్రమ అనేది ఒక సీజన్ లాగా వస్తుంది. దాని పని అది పూర్తి చేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే శ్రమ నిన్ను పరీక్షించడానికి వస్తుంది. నిన్ను శ్రమ పెట్టడానికి వచ్చే శ్రమలు దురాత్మల దగ్గర నుంచి వస్తాయి. అవి నిన్ను క్షీణింపజేస్తాయి. అవి నీ భక్తి జీవితం మీద దెబ్బ కొడతాయి. ఒకవేళ నువ్వు దేవునిలో బాగా ఎదుగుతున్నప్పుడు ఏదైనా శ్రమ దేవుడు అనుమతించాడు నీ జీవితంలో అంటే, ఆ శ్రమ నిన్ను ఇంకా దేవుడి దగ్గర చేస్తుంది. నీ దేవుడితో ఎక్కువ మాట్లాడేటట్టుగా చేస్తుంది. ఆ శ్రమ నీ దేవుని సన్నిధిలో ఎక్కువగా అంగలార్చేటట్టుగా చేస్తుంది. దేవుడు కొన్ని నేర్పించడానికి నీ జీవితంలో అనుమతిస్తాడు. వాటన్నిటిని మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. అందుకనే దావీదు రాసిన కీర్తనలు 37వ కీర్తన 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచు ఆయన సన్నిధిన మనం ఉండి ఆయన మార్గాన్ని అనుసరించుచూ ఉన్నట్లయితే, ఆయన మార్గం అంటే ఏంటండి? ఇదిగో మనం సత్యాన్ని, నీతిని ప్రేమించి యథార్థముగా ప్రవర్తించచ్చు. యెహోవా దృష్టి మన వైపు ఉన్నప్పుడు, ఆయన కంటి చూపు మన మీద ఉన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి సాధన విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎదగడాన్ని బట్టి, దేవుడి సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని బట్టి దేవుడు కూడా మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆయన మనల్ని పట్టించుకోవాలి అని అంటే, మనం ఆయన చూపు మన మీద ఉండాలి అని అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి ప్రాధాన్యత మనుషులకి ఇవ్వడం కాదు, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆయన పిలిస్తే రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆయనది ఇరుగు మార్గమే, కానీ ఒక దినం ముందు ఆ మార్గంలో నీకు కలిగిన గాయాలన్నిటిని మాన్పి నేను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను నిలబెడతాడు. అది ఎలా నిలబెడతాడంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను హెచ్చిస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు కోల్పోయిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయనకి భూమి మీద అసాధ్యమైనది ఏదీ లేదండి. కొన్ని సందర్భాల్లో దుష్టుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. దేవుడికి ఇది చిటికలో అయిపోయే పని కదా, ఎందుకు ఇంతసేటు నన్ను ఇబ్బంది పెట్టడం దేవుడు, దేనికి చేయలేకపోవడం అనగనకంటే, దేవుని శిష్యులు కూడా ఆయనతో పాటు సావాసం చేసిన వారు, ఆయనతో పాటు నడిచిన వారు, అద్భుత కార్యాలు చేసిన వారు కూడా ఒక దురాత్మను వెళ్ళగొట్టలేకపోతారు. వాళ్ళలో విశ్వాసం తక్కువ అవుతుంది. వాళ్ళలో ప్రార్థన జీవితం తక్కువ అవుతుంది. దేవుడి పక్క నుండి దేవుడి శక్తిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆ శిష్యులు ఉంటారు. అందుకే దేవుడు అందరిలోనూ పిరికితనము కలిగిన ఆత్మను ఉంచలేదు. ధైర్యము కలిగి శత్రువుతో పోరాడే ఆత్మని అనుగ్రహించాడు. అది నీలో పనిచేయాలి అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆత్మను పొందుకొని దానికి ఛార్జింగ్ అంటే నీ ఆ ఆత్మకు కూడా పవర్ కావాలండి. ఆ పవర్ అనేది దేవుని సన్నిధిలో నువ్వు గడిపితేనే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితినైనా నువ్వు జయించగలిగే శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడి మీద ఎక్కువగా ఆనుకునే స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు. నేను అందుకే మరలా మీకు చెప్పేది ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక దినాన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దీనికి కావాల్సిందంతా ఓర్పు అండి. ఓర్పు ఉండాలి. ఓర్పు వలన మాత్రమే మనం ఈ కార్యాలన్నిటిని చూడగలుగుతాం మన జీవితంలో. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువులేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం సంపూర్ణులు కావాలంటే, ఏ విషయంలోనూ కొదువులేని వారై ఉండాలనంటే, ఓర్పు చేతనే వీటన్నిటిని మనం దక్కించుకోగలుగుతాం. మన ఓర్పు చేత మన ప్రాణాలను రక్షించుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి.
దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడన్న విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాముకు వాగ్దానం చేసిన వెంటనే బిడ్డలు ఇస్సాకును అనుగ్రహించలేదండి. కొంత టెస్టింగ్ పీరియడ్ ఉండింది. అబ్రహాము నిజంగా నమ్మాడా? అబ్రహాము విశ్వసించాడా? శారా నవ్వినా కానీ అబ్రహాము విశ్వసించాడా? అబ్రహాములో ఎంతవరకు విశ్వాసం ఉంది? నా మాటని ఎంతవరకు తను నమ్మగలిగినటువంటి మనసు ఉంది? దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు ఈరోజు, నన్ను కూడా పరీక్షిస్తున్నాడు ఈరోజు. దేవుని వాక్యం మీద నువ్వు ఎంత ఆధారపడి ఉన్నావు? అందులో ఉన్న మాటలను నువ్వు ఎంత గ్రహించుకొని ఉన్నావు? నీ హృదయం దేవుని మీద ఎంతగా ఆనుకొని ఉంది? దేవుని సన్నిధికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? వీటన్నిటిని ఆయన గమనిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. నీకెంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది? కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, బాధలు ఎదుర్కొంటున్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు వస్తున్నప్పుడు, వీటన్నిటి నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావు. కానీ వాటిని నువ్వు పొందుకునేంతవరకు దేవుని సన్నిధిలోంచి ఎంత ఓర్పుగా ఉన్నావో కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఈ దినాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలను బట్టి దేవుడి దగ్గర నుంచి సమాధానం ఇంకా నువ్వు పొందుకోలేదంటే ఆయన నీ ఓర్పును పరీక్షిస్తున్నాడని అర్థం. నువ్వు అడిగిన దానికంటే అధికంగా ఆయన ఇవ్వబోతున్నాడని అర్థం. ఇదిగో దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు నువ్వు కలిగి ఉన్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టబోతున్నాడని అర్థం. మారాలాంటి నీ అనుభవాన్ని మధురంగా మార్చబోతున్నాడని అర్థం. ఎండిన ఎడారి లాంటి నీ జీవితంలో నీటి ఊటను ఉవ్వక చేయబోతున్నాడని అర్థం. అందుకే గుర్తుపెట్టుకోండి, శ్రమ సంభవించినప్పుడు మనం ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించకపోయినను, పరిస్థితులు మనకు అనుకూల దిశలో ఉన్నను లేకపోయినా మన నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన ఆనందము, మన అతిశయం అంతా దేవుడే ఉండాలి. దేవుడికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎవరికి మనం ఇవ్వకూడదు. ఇది నేను జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థనకి జవాబు రావటం లేదా? గుర్తుపెట్టుకో, నువ్వు మనవి ఇశ్రాయేలు కాపరి దగ్గర ఆయన నీకు దయచేసి ఉన్నాడు. కానీ నువ్వు దాన్ని పొందుకోవడానికి కలిగి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటి అని అంటే విశ్వాసము, ఓర్పు. ఏది అడిగి ఉన్నావో దేవుడి దగ్గర, ఇది నా ఉన్నారా మన మధ్య ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఓర్పు లేక, సహనం లేక, జీవితంలో కష్టాలను అనుభవిస్తూ, ఇదిగో మన అనేక సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్రియ చేయటం లేదే అని సణుక్కుంటూ దేవుడిని నిందిస్తున్న వారు ఉన్నారా? అదే తస్మాత్ జాగ్రత్త. ఇది మీకు ఇదే. మీ ఓర్పు చేతనే మీరు రక్షింపబడతారు. మీ ఓర్పు చేతనే మీరు ఆశీర్వదింపబడతారు. దయచేసి ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఓవేళ దేవుని మీద ఓర్పు కలిగి దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని మనుషులు పెట్టు నిందకు కూడా భయపడకుండా, దుర్వార్తకు జడియకుండా, అనేక రకమైన శోధనలు వస్తున్నప్పుడు కూడా అది మహా ఆనందమని భావించుకుంటూ విశ్వాస యాత్రలో ముందు కొనసాగిపోతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీవు చూస్తున్న ఎటువంటి సమస్యకి నీ కంటి ముందు కనబడదు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఓవేళ ఓర్పు లేక, సహనము లేక, ఇదిగో దేవుని దృష్టికి మీరు పాపము చేస్తూ ఆయన ఇంకనూ బాధపరుస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప అవకాశం అనేది భావించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేయనట్లుగా నేను దేవుని బ్రతిమలాడుతాను మీ పక్షాన. మీరు చేయవలసిందంతా ఒకటే. మీరు చేసిన తప్పిదాలు ఏంటో మీకు తెలుసు. దేవుని దగ్గర ఒప్పుకోండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. ఆయన సన్నిధిలో ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ దినం నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డల ప్రభా ఈ దినాన ప్రభానైనా నీ వైపు చూస్తూ నీ సన్నిధికి ఇంపార్టెన్స్ ఇస్తూ నీ హృదయాన్ని మీద ప్రభానైనా వారి హృదయంలో నీకు చోటిస్తూ నీ మీద ఆనుకుంటూ ప్రభానైనా ఇదిగో ఓర్పుతో కలిగి ముందు కొనసాగిపోతున్నారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం.
ఆ బిడ్డల్ని ప్రభానైనా దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. వారికి కలిగిన శ్రమలన్నింటిలోంచి విడిపించండి. అది మనుషుల వల్లైనను, తోటి కుటుంబీకుల వల్లైనను, ఉద్యోగంలో అయినను, చదువుల్లో అయినను, వ్యాపారంలో అయినను ప్రభానైనా, వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనైనా ఎక్కడి నుంచి దురాత్మ పొంచి ఉండి బిడ్డల కుటుంబ జీవితాన్ని, బిడ్డల వ్యక్తిగత విషయాలని, వారి భక్తి జీవిత విషయాన్ని ప్రభానైనా ఇదిగో పనిగా పెట్టుకుని ప్రభానైనా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నజరేయుడైన యేసు నామములో అటువంటి కార్యాలన్నీ లయమైపోవును గాక. బిడ్డలందరూ నీ సన్నిధిలో సంతోషంగా బ్రతుకున్నట్లుగా బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ఏ బిడ్డలైతే ఎటువంటి కన్నీటి ప్రభానైనా పర్యంతమై ప్రభాన హృదయం బద్దలయ్యే పరిస్థితుల్లో ప్రభావం నీ వైపు చూస్తున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు కలిగిన కష్టముల విడిపించండి. అది ఎటువంటి కష్టమైన నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే బిడ్డల్ని విడిచిపెట్టి పోవును గాక. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి సంపూర్ణ ఆయురారోగ్యం, బలాన్ని, శక్తులను అనుగ్రహించండి. ఎయిడ్స్, క్యాన్సర్ ప్రభానైనా, ఇదిగో కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇదిగో లివర్ ప్రాబ్లమ్స్ ప్రభానైనా, ఇదిగో హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభానైనా, ఇదిగో కంటి సమస్యలు, శరీర భాగంలో ఎక్కడ ఏది మృతతుల్యం అయిపోతుందో ప్రభానైనా అక్కడ ఇప్పుడే ప్రభానైనా నీ జీవవాయువును ఊది నూతన ప్రభానైనా అదిగో ఆ ప్రభాన అవయవాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కొళ్ళిపోయిన ప్రభాన శరీరాలు కూడా నీ మాట విని ప్రభానైనా జీవము పొందుకుని బయటకు వచ్చి ఉంటున్నాయి. ఇక నీకు అటువంటి అధికారం కలదు ప్రభా. నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డల జీవితాల్ని, ఆ బిడ్డల కుటుంబ జీవితాల్ని, ఆ బిడ్డల ఆరోగ్య స్థితిని దెబ్బతీస్తున్న దురాత్మలు బయటకు వచ్చును గాక యేసు నామంలో. పరిశుద్ధ ఆత్మతో నీ అగ్నితో బిడ్డల్ని కాల్చమని ప్రార్థిస్తున్నాం. నీ అగ్నితో కాల్చినప్పుడు ఆ లోపల ఉన్న మలినాలు ప్రభావం చచ్చిపోయి నూతన హృదయం, నూతన స్వభావం బిడ్డలకి వచ్చునుగాక. సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడులు, సంఘ కాపర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు, సంఘ విశ్వాసునికి విరుద్ధంగా నడుస్తున్న రీతిని బట్టి అయ్యా నాయన ఇదిగో నువ్వు అతి త్వరలోనే ప్రభానైనా సకల విధములైన ప్రభు దుర్నీతిని వెళ్ళగొట్టి ప్రభానైనా నీ రాజ్యాన్ని నువ్వు స్థాపించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డకు ప్రభాన కాఠినమైన హృదయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. సంఘములో నీ ఆరాధన జరగనీయకుండా మనుషుల మాటల నుండి ప్రభావం వాళ్ళని రెచ్చగొడుతూ ప్రభావం నీ సన్నిధికి ప్రభానైనా ఎవరిని రానికుండా చేస్తున్న దురాత్మలు యేసు నామములు బయటకు వచ్చును గాక. సకల విధములైనటువంటి ప్రభానైన దుష్టత్వం సంఘాల్లోంచి తొలగిపోవును గాక. సకల విధములైనటువంటి మాలిన్యము నీ సంఘాల్లో నుంచి, నీ పరిశుద్ధులలో నుంచి, నీ విశ్వాసుల నుంచి తొలగిపోవును గాక. ఆ బిడ్డల హృదయాన్ని కఠినపరుస్తున్న దురాత్మ, చీకటి, అంధకార సమూహాలు ఇదిగో ప్రభానైనా సంఘ కాపురుల మీద దాడులు చేస్తున్న దురాత్మలు యేసు నామములో లయమైపోవును గాక. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు. ఈ సంఘంలో నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డల ప్రభావం మండి నీ కోసం అనేక మందిని మండించులాగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో వారికి ఏ రకమైన సమస్య ఉందో, అది ప్రవణ జ్వరమైనను ప్రవణ, అది ఏ రకమైనటువంటి వ్యాధి అయినను ప్రవణ, ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది అయినను, అది ఏ రకమైనటువంటి ప్రవణ ఇదిగో శోధనైనను, హృదయం బద్దలయ్యే పరిస్థితులైనను ప్రవణ, ఇతరుల మనుషులలో కలుగుతున్న వేదనలైన యేసు నామములో ఆ పరిస్థితుల నుంచి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. పరిశుద్ధ ఆత్మదేవని సహాయాన్ని అనుగ్రహించి ఎంతమంది అయితే హాస్పిటల్లో, వెంటిలేటర్స్లో, ఐసీయూ వార్డ్స్లో ప్రభావం సీరియస్ కండిషన్లో ఉన్నారో ఆ బిడ్డలను ఇప్పుడే నీవు తాకమని ప్రార్థిస్తున్నావు. మా బిడ్డలు, విశ్వాసుల కుటుంబీకులు ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారో బిడ్డలందరికీ ఇప్పుడే ప్రభావైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో ఆ దురాత్మలు ఏవైతే బిడ్డలకి అనారోగ్య పరిస్థితులు కలుగు చేస్తున్నాయో యేసు నామంలో అన్నిటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వారి శరీరాల నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల బిడ్డలకు కలుగును గాక. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఇదని ఎంతమంది అయితే బిడ్డలు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలకు అందరికీ విజయాన్ని అనుగ్రహించండి. మంచి ఉద్యోగాలు, మంచి ఉత్తీర్ణత స్థాయిలో బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన ముందు పరీక్షలకు అటెండ్ అవుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలకి జ్ఞానం లేకపోయినట్టు నీవే చేయి ఇప్పటి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు మంచి రిజల్ట్స్ అనుగ్రహించండి. మంచి ప్రవరణ స్థాయిలో, పై చదువుల్లో ఆ బిడ్డలు ప్రవరణ ఇంకా చదువుకొని మంచి ప్రవరణ ఉన్నత స్థాయిలో బిడ్డలు ఉందురుగాక. ఎంతమంది అయితే బిడ్డల ప్రవరణ ఇదిగో వేరే కంట్రీస్కి వెళ్ళి చదవాలని, ఉద్యోగాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ బిడ్డలకి అందరికీ వీసా ప్రాబ్లమ్స్ నీడుకుని ఇబ్బందులు కలుగజేస్తున్న దురాత్మ, చీకటి, అంధకార సమూహాలు లయమైపోవును గాక. ఒకవేళ మా విశ్వాసులు, మా స్నేహితులు ప్రవరణ ఇక్కడ నుంచి ప్రవరణ ఎంతమంది అయితే ప్రవరణ అదర్ కంట్రీస్లో ఉండి ప్రభు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు ఆ బిడ్డలకి అక్కడ కావాల్సిన ప్రతి సదుపాయాన్ని నీవే అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ప్రభావైన ఈ దినమందు ప్రభావం ఎంతమంది అయితే ఆ ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారో ఆ దారి మార్గంలో పొంచి ఉన్నటువంటి సకల విధములైన దుష్ట ఆత్మలను యేసు నామంలో ప్రభావైన బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో వెనక్కి మళ్ళునుగాక. అవి ఆ బిడ్డలకి ఎటువంటి హాని కలగకుండా ప్రభావం, ఆ బిడ్డల కుటుంబ జీవితాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు చేరవలసిన గమ్యానికి చేరుపర్యంతం బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ప్రభావైనా ఈ దినమందు ప్రభావ బిడ్డలు ఏ పని తలపెట్టినో అందులో విజయము కలుగునుగాక.
మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువైనా. ఎక్కడెక్కడైతే ప్రభువైనా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటున్నాయో ప్రభువైనా, ఆ ప్రాంతాలన్నింటిలో ప్రభువైనా ప్రభువైనా ఇదిగో జరగబోతున్న ఎలక్షన్ని ప్రభువైనా, జరగబోతున్న ప్రతి రకమైన కార్యక్రమానికి నీవే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం. ఓ మంచి నాయకుడిని మీరు ఎన్నుకోండి. ఇదిగో ప్రభువైనా, ఇదిగో ఐశ్వర్యమును, గొప్పతనమును, అధికారమును అనుగ్రహించు దేవుడు నీవు మాత్రమే. అయా ప్రభువైనా, ఎవరైతే ప్రభువైనా నీ దృష్టికి నిందారహితులుగా ప్రభువైనా ఉంటారో, ఎవరైతే నీ బిడ్డలకి ప్రభువైనా ఇదిగో న్యాయాన్ని తీరుస్తారో, న్యాయంగా పరిపాలిస్తారో వారిని నీవు ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం. ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపి నడిపించమని, మా ప్రార్థనను ఆలకించి మాకు సహాయం చేస్తున్న దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అతి త్వరగా రానన్న మా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం ఏ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, గమనించండి, ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో దీన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని అదే రకంగా ఈ వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేస్తున్నవారు మాకు తెలవడానికి, మేము మీకోసం ప్రార్థన చేయడానికి ఇది నుంచి కొత్త దాన్ని మేము తీసుకురాబోతున్నాం. ఈ వీడియోని షేర్ చేస్తున్న వారు ఈ కింద కామెంట్ సెక్షన్స్లో ఆమెనని మీరు కామెంట్ తెలపండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారు ప్రైజ్ ది లార్డ్ అని మీరు కామెంట్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే ఇది దేవుని సువార్త నిమిత్తమై, ఇదిగో దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఒక ఛానల్. తప్పనిస్తే డబ్బు కోసమో, లేకపోతే వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో చేసింది కాదు. ఇది దేవుని పరిచర్య. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి, దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించబోతున్న రీతిని బట్టి మాతో కూడా మీరు పాలి భాగస్తులై నడవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి మీరు సహకరిస్తారని నేను భావిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.